కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం అందింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బీహార్, గుజరాత్ల రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొంటారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజలో ప్రచారం కొనసాగించనున్నారు. నేటి నుంచి కేరళలో రాష్ట్రంలో 2 రోజుల ఎన్నికల ప్రచారంలో మొదలు కానున్నది. ఇక రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ గురించి పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల అగ్రనేతలు సొంత రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మొత్తం కూడా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారాలకు ముఖ్యమంత్రులతో పాటు పలువురు ముఖ్య నేతలను కూడా స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. అందులో భాగంగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా లిస్టులో ఉంది. కాబట్టి ఈ రోజు ఇవాళ రేపు 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికే వయనాడ్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన కేరళలో వీళ్ళిద్దరికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఆయన ఢిల్లీకి కేరళకు బయలుదేరారు. దాంతో పాటు ముఖ్యంగా రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. కాబోయే ప్రధాని క్యాండిడేట్ కూడా కాబట్టి ఆయన విషయంలో అన్ని పిసిసి అధ్యక్షులు కూడా షెడ్యూల్ ప్రకారం వచ్చి ప్రచారం చేసుకోవాలని చెప్పి పార్టీ అధిష్టానం ఇప్పటికే భావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పిసిసి అధ్యక్షులుగా తెలంగాణ నుంచి ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కేరళలోని వయనాడు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒకరోజు, మరియు అలప్పి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న లోక్సభ అలప్పి నియోజకవర్గంలో ఒకరోజు 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ రామ్.